అందరికీ హాయ్ అండి. ఏపీ పీజీ ఈసెట్ 2024కి సంబంధించి ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి డీటెయిల్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళకి వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది? ఆన్‌లైన్‌లో ఉంటుందా? ఆఫ్‌లైన్‌లో ఉంటుందా? అలాగే డాక్యుమెంట్స్ ఏమి క్యారీ చేయాలి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి అనేది కూడా క్లియర్‌గా అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. పీజీ ఈసెట్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఛానెల్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గాని, ఫీజ్ పేమెంట్ గాని, వెబ్ ఆప్షన్స్ గాని అప్లై చేయాలనుకుంటే అతి తక్కువ చార్జెస్‌తో ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా మేమైతే చేసి పెడతాము. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది మీ యొక్క సీనియర్స్ అనేవి కూడా పీజీ ఈసెట్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ముందు ఈ డీటెయిల్ నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. అయితే ఎవరైతే క్వాలిఫై ఉంటారో ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట ఎంటెక్ అనేది. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి గేట్‌కి ఏదైతే సీట్స్ ఫిల్ అయ్యి ఉంటాయో ఆ లెఫ్ట్ ఓవర్ సీట్స్ అన్నీ కూడా మనకి పీజీ ఈసెట్ వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇంకా మీకు రిజిస్ట్రేషన్ అంతా కూడా మీ కౌన్సెలింగ్ అంతా కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ప్రాసెస్ అంతా కూడా ఆఫ్‌లైన్‌లో ఎలాంటిది కూడా మీకు జరగదు. గుర్తుపెట్టుకోండి. ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్‌లోడింగ్ సర్టిఫికేట్ మీ యొక్క రిజిస్ట్రేషను అందులోనే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడానికి 4 తారీఖు నుంచి 6 తారీఖు వరకు మీకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీరు ఏవైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏవైతే ఇన్‌కమ్ గాని, క్యాస్ట్ గాని ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తారో ఈ యొక్క బీటెక్ మెమోస్ ఇవన్నీ కూడా. సో, ఆ యొక్క వెరిఫికేషన్ ఆన్‌లైన్‌లో వాళ్ళు ఎవరైతే కన్సర్న్ అథారిటీస్ వాళ్ళైతే 5 తారీఖు నుంచి 7 తారీఖు వరకు సో, ఈ డేట్‌లో వెరిఫికేషన్ జరుగుతుంది. ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఓకేనా? మనకి కాలేజెస్ ఏవైతే పెట్టుకుంటారో 8 తారీఖున సెప్టెంబర్ నుంచి 11 తారీఖు వరకు మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చనమాట. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనైతే ఆప్షన్స్ చేంజ్ చేయడానికి 12 తారీఖున చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా సీట్ అలాట్‌మెంట్ మనకి ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి 14థ్ సెప్టెంబర్ అయితే మనకి డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ అనేది సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మీకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీకు ఏదైతే కాలేజ్ అలాట్ అయ్యి ఉంటుందో ఆ కాలేజ్‌కి రిపోర్ట్ చేయడానికి. ఇంకా మీ యొక్క ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి క్లాస్ వర్క్ అనేది ఎంటెక్ అనేది 17వ తారీఖున సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఫేజ్ 2 కౌన్సెలింగ్ కంప్లీట్ అయ్యే వరకు బేసిక్స్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఇంకా కౌన్సెలింగ్ అంతా కూడా మనకి ఆన్‌లైన్‌లోనే ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మీరు ఫీజ్ పేమెంట్ అయితే చేస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫీజ్ పేమెంట్ అనేది ఓసీ, బీసీ వాళ్ళకి రూ. 1000 అయితే మీకు ఫీజ్ పేమెంట్ అనేది రిజిస్ట్రేషన్‌కి అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి రూ. 500 అయితే మనకి రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో, రిజిస్ట్రేషన్ దగ్గరే మీ యొక్క హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసుకొని మీరు ఫీజ్ పేమెంట్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చన్నమాట. ఇంకా నెక్స్ట్ మనకి స్పెషల్ రిజర్వేషన్ ఎవరైతే ఉంటారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గాని, స్పోర్ట్స్ గాని, ఎన్‌సీసీ గాని, చిల్డ్రన్ ఆర్మర్డ్ పర్సన్స్ గాని వీళ్ళందరూ కూడా కంపల్సరీ మీ ఒరిజినల్స్ అన్నీ కూడా క్యారీ చేసుకొని ఆన్‌లైన్‌లో మీరు సబ్మిట్ చేస్తారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి మీకు క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. స్పెషల్ కేటగరీ ఎవరైతే ఉంటారో ఇక్కడ వీళ్ళు కంపల్సరీ ఒకవేళ మీకు వెరిఫికేషన్ స్పెషల్ కేటగరీలో వెరిఫికేషన్ కావాలనుకుంటే మీకు 6 తారీఖున సెప్టెంబర్‌న వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు 6థ్ సెప్టెంబర్ ఫ్రైడే 10 ఏఎంకి మీకు వెరిఫికేషన్ జరుగుతుంది. మనకి వెన్యూ రూమ్ కూడా మనకి 200 ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ తిరుపతిలో మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుందనమాట. ఓకేనా? అండ్ ఫార్మసీ వాళ్ళకి ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనకి ప్రెజెంట్ అయితే వీళ్ళకి డిలే అయితే చేస్తున్నారు కౌన్సెలింగ్ అనేది. ఇంకా మనకి కొంచెం డీటెయిల్‌గా వెళ్ళినట్టయితే, మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫిజికల్ కేటగరీకి ఎంత పర్సెంటేజ్ ఉండాలి, సీఏపీకి సంబంధించి చూసుకోవచ్చు, డాక్యుమెంట్స్ ఏముండాలి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఇంకా అటెన్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఏపీ పీజీ ఈసెట్ ర్యాంకర్స్ హూ సెక్యూర్ అడ్మిషన్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఎవరికైతే అంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో మీకు సీట్ అలాట్ అయిన వాళ్ళకి మాత్రమే ఫీజ్ రిమైన్స్ వస్తుంది. మీకు ప్రైవేట్ కాలేజ్ సీట్లు అలాట్ అయితే మీ అంతట మీరే మొత్తం ఫీజ్ అనేది పే చేసుకుంటారు. అగైన్ కన్‌ఫ్యూజ్ పడుతున్నారు చాలామంది కూడా. మీకు గవర్నమెంట్ యూనివర్సిటీలో సీట్ వస్తేనే ఫీజ్ రిమైన్స్ వర్తిస్తుంది. లేకపోతే రాదు. గుర్తుపెట్టుకోండి. ఇంకా సర్టిఫికేట్స్ టు బి అప్‌లోడ్. అయితే నేను క్లియర్‌గా ఒక సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఏమేమి అప్‌లోడ్ చేయాలని అయితే మీకు చెప్తాను. మనకి మెయిన్‌గా కావాల్సినవి ఇక్కడ మీకు చెప్తాను. ఇక్కడ మనకి ఈ యొక్క బీటెక్ యొక్క సర్టిఫికేట్స్ మెమోస్ అయినా ప్రాబ్లమ్ లేదు. లేదా పీసీ అయినా, సీఎంఎం అయినా ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? అండ్ మీ యొక్క ఎస్ఎస్‌సి అనేది కూడా క్యారీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క ఈ స్టడీ సర్టిఫికేట్ 10థ్ టు గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో, ఒకవేళ మీరు మిస్టేక్ ఇస్తేనే ఎడిట్ ఆప్షన్‌లో మీరు ఈ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. లేకపోతే అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ మీకు ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకేనా? కంపల్సరీ కావాల్సి ఉంటుంది రీసెంట్‌ది.
అది బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇంకా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎవరైతే ఉంటారో లోకల్ అంటే అదర్ స్టేట్ నుంచి ఏపీకి వచ్చిన వాళ్ళు రెసిడెన్షియల్ కావాల్సి ఉంటుంది. ఇంకా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే ఆన్‌లైన్‌లో అయితే అవసరం అయితే లేదు. ఓకేనా. ఇది కూడా మీరు పక్కన పెట్టుకోండి. ఇంకా ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఒకవేళ ఇన్‌కమ్ లేకపోతే హౌస్ హోల్డ్ కార్డ్ లేదా వైట్ రేషన్ కార్డ్ అయినా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా కావాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే నో ఆప్షన్స్ పెట్టుకుంటారన్నమాట. ఇంకా తెలంగాణ నుంచి ఎవరైతే వచ్చుంటారో లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిన అన్నిట్లో మనకి ఇన్‌కమ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండ్ క్యాస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ మీ యొక్క రేషన్ కార్డ్ అనేది కూడా ఒకసారి క్యారీ చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క బీటెక్ మెమోస్ గాని లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు క్యారీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో కావాల్సిన మనకి మెయిన్ లిస్ట్ అన్నమాట. మిగతా 10 కూడా మనకి మీకు సీట్ అలాట్ అయిపోయిన తర్వాత కాలేజెస్‌కి ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు కంపల్సరీ కాలేజీలో ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా 4-6 వెరిఫికేషన్ 5-7 ఒకవేళ మనకి ఎక్స్‌టెండ్ చేస్తే ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ కిందన మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. పీజీ ఈసెట్‌కి సంబంధించి అక్కడి నుంచి కూడా మీరు అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చనమాట. డీటెయిల్స్ షెడ్యూల్ అయితే ఇదనమాట. ఇది పీజీ ఈసెట్‌కి సంబంధించి ఒక ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, అన్ని లింక్స్ అన్ని వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా చెక్ చేసుకొని ఈజీగా ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.